Samyukta songs. Thank you so much. And మన మధ్యలో యాక్ట్రెస్ యాంకర్ సహారా గారు కూడా ఉన్నారు. సహారా గారు వెల్కమ్. Most welcome to Ongole Lucky Shopping Mall. ఒంగోలు ఎందుకు వస్తామంటే ఇగో ఈ ఎనర్జీ కోసం వస్తాం. అండ్ ఇప్పుడు ఒంగోలుకి రావాలంటే మళ్ళీ మా లక్కీ మాల్ కోసం రావడం జరుగుతుంది. చాలా చాలా సంతోషం. సారీ అండి, క్షమించండి, నాకు తెలుగు బాగా వస్తుంది. వావ్, గట్టిగా చెప్పండి. సూపర్ మేడం, లవ్ యూ. లవ్ యూ ఆల్, లవ్ యూ ఆల్. థాంక్యూ సో మచ్. ఒంగోలు ఎలా ఉంటుంది? Thank you so much. Hi. Hi. So thank you so much for getting to witness all the love from Ongole. And thank you so much. I'm so excited to go inside and see the show. సంతగరు మీరు వచ్చే ఓకే, ఈ నిజంగా ఈ పాట వింటే వెలుగు ఇప్పుడు నిజమవుతుంది. మనం ఎప్పుడు కలగంటే మన పక్కన తెలుసుకున్నారు మన సంయుక్త గారు. ఓకే, మీడియా వాళ్ళందరికీ నమస్కారం. ప్రెస్టీజ్లో ఉన్న టు ఆల్ ఎవ్రీవన్ నమస్కారం. ఐఎమ్ సో హ్యాపీ. ఒంగోలులో లక్కీ మాల్ స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు ఒక ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే షాపింగ్ అనేది ఇట్స్ అ బిగ్ టెన్షన్ బికాస్ ఆఫ్ ద బడ్జెట్. ఒక మంచి అఫోర్డబుల్ బడ్జెట్లో ఒక ఫుల్ పర్చేస్ చేయడానికి లక్కీ మాల్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ చాలా సక్సెస్ఫుల్గా ఉన్నారు. ద ఎంటైర్ దే స్టార్టింగ్ 11th మాల్ ఆల్రెడీ. అండ్ రతయ్య గారికి, స్వామి గారికి, శ్రీనివాస్ గారికి బిగ్ కంగ్రాచులేషన్స్ అండి. హాయ్ అండి. సో అదే నేను కలెక్షన్స్ చూసాను, చాలా బాగుంది. ఫర్ దాట్ ఐఎమ్ కన్వేయింగ్ ఆల్ మై కంగ్రాచులేషన్స్, విషెస్ అండ్ ప్రేయర్స్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ వెంచర్. థ్యాంక్ యూ. మాల్తో పాటు ఉపాధి కల్పించడం. ఈరోజు అనేక మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అనేక మంది పని లేకుండా లాస్ట్ గవర్నమెంట్ చేసిన పనులకి ఉద్యోగాలు లేకుండా వాళ్ళంతా కూడా ఎంతో ఇబ్బందుల్లో ఉండేవాళ్ళు ఉన్నారు చదువుకొని, ఈరోజు వాళ్ళకి అకామిడేషన్ లేక. అలాంటిది ఇవాళ 300 మందికి ఈ మాల్ వల్ల కూడా అకామిడేషన్ వస్తుంది, ఉద్యోగాలు వస్తున్నాయి. అది కూడా ఒక సంతోషమైన విషయం. ఇది బిజినెస్సే కాదు, ఎంతోమందికి ఫ్యామిలీస్కి కూడా ఉపాధి కల్పించేదానికి కూడా ఇది అవకాశం ఉందని చెప్పేసి తెలియజేస్తూ మన శ్రీని గారికి, స్వామి గారికి, రత్తయ్య గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. ఈరోజు లక్కీ షాపింగ్ మాల్ మెన్, ఉమెన్, కిడ్స్ అందరిది కూడా 10 ప్లేసెస్లో సక్సెస్ఫుల్గా నడిపి 11వ ప్లేసు మన ఒంగోలులో పెట్టడం చాలా సంతోషమైన విషయం. ఈ కార్యక్రమానికి మన మంత్రి గారు స్వామి గారు, మన ఎంపీ గారు శ్రీనివాసరావు గారు, మన సంతనోత్తరపాడు ఎమ్మెల్యే స్వామి విజయ్ గారు, అదేవిధంగా మన మేయర్ గారు సుజాత గారు, ఆ తర్వాత ఈరోజు
ఈ కార్యక్రమానికి ముఖ్యంగా కుమారి శ్రీలీల గారు, సినీ నటి శ్రీలీల గారు, అదేవిధంగా మెనన్ గారు, సినీ నటి మెనన్ గారు, అదేవిధంగా ఈ షోరూమ్ అధినేతలు శ్రీను గారు, రత్తయ్య గారు, స్వామి గారు, వీళ్ళందరూ కూడా కలిసి ఈరోజు మన ఒంగోలులో పెట్టుకోవటం, ఇంతమంది పెద్దలు కూడా దీన్ని ప్రారంభించడానికి రావటం చాలా సంతోషం తెలియజేస్తున్నాను. మేజర్గా ఇందాక శ్రీను గారితో కూడా మాట్లాడాం. మధ్యతరగతి పేదవాళ్ళకి అందరికి కూడా అందుబాటులో ఉండే రెడీమేడ్ అవ్వచ్చు, కామన్ అవ్వచ్చు, అన్నీ కూడా ఫిక్సీ కావచ్చు, అన్నీ కూడా ఒక కాస్ట్ అనేదే కాకుండా, ఎక్కువ రేట్ అనేది కాకుండా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా ఉండే బట్టలు కానీ అన్నీ కూడా ఇక్కడ దొరికే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా చెప్పారు. అలాంటి ఇంత మంచి షోరూమ్ని ఇక్కడ 3 ఫ్లోర్స్లో ఒక్కో ఫ్లోర్ ఒక్కొక్కరికి పెట్టుకొని ప్రజలకి అందుబాటులో చేసినందుకు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా మనం ఎక్కడో ఇదివరకు ఏదైనా పెళ్లి కానీ లేకపోతే ఏదైనా ఫంక్షన్ ఉంటే విజయవాడ, హైదరాబాదు, అదేవిధంగా చెన్నై అటంతా కూడా పోతారు. ఈరోజు ఒంగోలులోనే అన్నిటికీ సరిపోయే విధంగా కాస్ట్, లో కాస్ట్కి అన్నిటికీ కూడా సరిపోయే విధంగా ఇక్కడ ఈ షోరూమ్ పెట్టుకోవటం చాలా సంతోషం. వాళ్ళందరికీ కూడా మన ఒంగోలు ప్రజలను నమ్మి ఇంత ఇన్వెస్ట్ చేసి ఈరోజు ఈ షోరూమ్ పెట్టిన మన శ్రీను గారికి, రత్తయ్య గారికి, స్వామి గారికి మనస్ఫూర్తిగా మా అందరి తరపున కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన హీరోయిన్ గారు కూడా సంయుక్త మీనన్ గారు కూడా ఈరోజు సినిమాలో చూసాం. ఈరోజు మనందరినీ కూడా పలకరించడానికి మన ఒంగోలు వచ్చి ఈ మాల్ ఓపెన్ చేసినందుకు ప్రత్యేకంగా ఆమె కూడా నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నా నమస్కారాలు. ఈ రోజున మేము గత 32 సంవత్సరాల నుంచి విశాఖపట్నం వెళ్ళాము. నూతలపాటి నుంచి విశాఖపట్నం వెళ్ళి 32 సంవత్సరాలు అయింది. నేటికి అంచెలంచెలుగా వస్తూ ఈ రోజున మళ్ళా ఒంగోలు వచ్చి మా స్వగ్రామంలో ఇంతటి షాపింగ్ మాల్ పెట్టుకున్నానికి ఈ అవకాశం ఇచ్చిన బిల్డింగ్ వాళ్ళ గారికి, అలాగే ఎన్ని పనులున్నా కూడా ఆహ్వానించిన వెంటనే ఇచ్చేసినటువంటి మినిస్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, అలాగే మేయర్ గారికి, అలాగే మన జనార్దన్ సార్ గారు కూడా మరీ లక్కీ షాపింగ్ మాల్ తరఫున, లక్కీ షాపింగ్ మాల్ యాజమాన్యం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ ఆదరాభిమానాలన్నీ కూడా నెలలా మా మీద ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఒంగోలు పట్టణంలో ఒంగోలు నగరం అయిపోతుందని ఎప్పుడు కూడా ఊహించున్నట్టుగా షోరూమ్స్ ఒకటెంబటే ఒకటి వస్తున్నాయి. చాలా షోరూమ్స్ వచ్చాయి ఒంగోలు పట్టణానికి కూడా. ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు లక్కీ అనేది అంటే వైజాగ్లో వారి సంస్థలు ఆరంభం చేసి, కానీ వారందరూ కూడా ప్రకాశం జిల్లా వాసులు ఉన్న తర్వాత మనం గర్వపడాల్సిన విషయం అది. సంతనూతలపాడు గ్రామంలో నుంచి పుట్టి పెరిగిన వాళ్ళందరూ కూడా వీరు దీనికి ఓనర్స్ అందరూ కూడా స్వామి గారైనా, శ్రీను గారైనా, రత్నయ్య గారు, వారు ఒక కృషితో ఒక 11వ బ్రాంచ్ అనేది ఒంగోలులో కూడా ఏర్పరుస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా మాగుంట కుటుంబం తరఫున వారందరికీ కూడా శుభాభినందనలు కూడా తెలుపుకుంటూ ఈరోజు ఇటువంటి చక్కటి కార్యక్రమానికి యంగ్ అండ్ డైనమిక్ అప్కమింగ్ లేడీ ఆర్టిస్ట్ సంయుక్త మీనన్ కూడా తీసుకురావటం అనేది వి విష్ ఆర్ ఆల్సో గుడ్ లక్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. ఎందుకేంటంటే లక్కీతో సంబంధం అనేది సంయుక్త మీనన్ కూడా ఆల్వేస్ ముడిపడి ఉన్నది అనేది చెప్తున్నారు. ఉన్నప్పుడు ఓనర్స్ వారందరూ కూడా ఎంతో సంతోషంగా వారిని కూడా ఇవాళ ఇక్కడ మనం ఇన్వైట్ చేసి ఒంగోలు కూడా చూశారు. వాళ్ళు చాలా సంతోషమైన విషయం అది. ఇక్కడ అన్ని వస్తువులు సరసమైన ధరలకు నాణ్యమైన సరుకు అనేది కూడా ఎప్పుడు కూడా లభ్యమయ్యే వాతావరణంలో, ఈ వాతావరణంలో ప్రతి ఒక్కరు కూడా ఒంగోలు ప్రజలకు అందరికీ కూడా కోరుకునేది ఏమిటంటే మంచి లక్కీ మాల్ అనేది ఇక్కడ వచ్చింది. ఇంకో విషయం చెప్పాలంటే మార్కాపురంలో పోయిన సంవత్సరమే స్టార్ట్ చేశారు. అది చాలా మంచి మాల్ అక్కడ కూడా. అంటే మనం లక్కీ మాల్ అనేది ఎక్కడెక్కడ ప్రాంతాల్లో ఉంటే ఆ ప్రాంతాల్లో కూడా కొనుగోలుదారులకు కూడా ఎంతో చీప్గా కూడా వస్తువులు కూడా దొరుకుతాయనేది ఆశిస్తూ ఈ సంస్థ వారికి, లక్కీ మాల్ వారికి ప్రత్యేకంగా
ఆ ఓనర్స్ స్వామి గారికి, శ్రీను గారికి, రత్తయ్య గారు అందరూ కూడా మాగుంట కుటుంబ తరఫున ప్రత్యేకంగా నేను వారందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు కూడా తెలుపుతూ ఉన్నాను. థ్యాంక్ యూ. లక్కీ షాపింగ్ మాల్ ప్రారంభించడం చాలా సంతోషం. ఈ ప్రారంభించేందుకు ముందుగా యాజమాన్యమైనటువంటి శ్రీను గారికి, రత్తయ్య గారికి, స్వామి గారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు ఒంగోలు శాసనసభ్యులు జనార్దన్ గారికి, పార్లమెంట్ సభ్యులు శ్రీనివాసరెడ్డి గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి ఆర్టిస్టు సంయుక్త గారికి, శాసనసభ్యులు విజయకుమార్ గారికి, మేయర్ సుజాత గారికి అందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ గత 15 సంవత్సరాలుగా వ్యాపార రంగంలో ఉంటూ స్వస్థలమైనటువంటి ఒంగోలులో 11వ షాపింగ్ మాల్ ఏర్పాటు చేసుకోవడం వాళ్ళకి అభినందిస్తా ఉన్నాను. ఈ ఆలోచన కలిగినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ షాపింగ్ మాల్లో నాణ్యమైనటువంటి వస్త్రాలతో పాటు అన్ని వర్గాల ప్రజలకి అందుబాటులో ఉండే ధరలతో ఏర్పాటు చేసిన సందర్భంగా వారిని అభినందిస్తూ ఈ సంస్థ మరింత ఉన్నతి పొందాలని, ఇంకా వృద్ధి చెందాలని, మరెన్నో బ్రాంచెస్ స్థాపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా ఒంగోలు ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారు, అందరికన్నా మా ముఖ్య అతిథులు మంత్రి గారు స్వామి గారు, అదేవిధంగా మేయర్ సుజాత గారు, మరీ ముఖ్యంగా ఈ మాల్ లక్కీ మాల్ ఓపెన్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒరిజినల్గా మా కాన్స్టిట్యున్సీ సంతనూతలపాడు నివాసులు ఈ మాల్ ఇక్కడ ఇంత బాగా బిజినెస్ చేస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా క్వాలిటీ ప్రోడక్ట్స్ విత్ రీజనబుల్ కాస్ట్ అనేది అందరూ చెప్తా ఉన్నారు. ఐ హోప్ దట్ దిస్ లక్కీ మాల్ ఈజ్ సక్సెస్ఫుల్ అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. ఇంకొకటి ఏంటిదంటే ఐ హోప్ లక్కీ మాల్ ఓనర్స్కి లక్కీగా ఉండాలా, అదేవిధంగా కస్టమర్స్కి కూడా లక్కీగా ఉండాలా. ఈ రెండు ఎలాగ లక్కీగా వీళ్ళిద్దరు ఎలాగ బ్యాలెన్స్ చేస్తారు అది తర్వాత. సో నా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటిదంటే ఎవరు లో ఉన్నటువంటి అందరికీ కూడా అభిమానులకు అందరికీ ఒక మంచి లక్కీ మాల్ అంటేనే పేరులోనే లక్కీ ఉంది కాబట్టి వారి షాపు యొక్క యాజమాన్యానికి కూడా అంత లక్కు రావాలని మొదటగా మరి యొక్క యాజమాన్యాన్ని అభినందిస్తున్నాను. దీనికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మరి మంత్రివర్యులు స్వామి గారికి, అలాగే విజయకుమార్ గారికి, ఎంపీ గారికి, అలాగే మన లోకల్ ఎమ్మెల్యే గారికి, అలాగే మన సినీ నటి సంయుక్త గారికి అందరికీ కూడా నా యొక్క అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అయితే ఈ రోజున మన ఒంగోలు నగరం రోజు రోజుకి కూడా డెవలప్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దానికి తగినట్టుగా అనేక రకాలైనటువంటి షాపింగ్ మాల్స్ ఇక్కడికి వచ్చాయని అంటే మరి బట్టలకి ఎంతటి యొక్క ప్రాధాన్యత ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. కాబట్టి పిల్లలు పెద్దలు మనకి మెయిన్ ఏంటంటే ముఖ్యంగా మనకు కాన్సెప్టు మంచి వస్త్రాలు అంటే అందరికీ అందుబాటులో ఉండే ధరల్లో నాణ్యతను కనుక మీరు మెయింటైన్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు 11 షాపులు కాదండి, ఇంకొక 11 షాపులు కూడా పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నాణ్యత గల బట్టలు అలాగే అందరికీ అందుబాటులో ఉండే ధరలు ఈ రెండింటిని కనుక మీరు మెయింటైన్ చేయాలని అలాగే మరి స్వామి గారికి, రత్తయ్య గారికి మరి మరొకసారి వారికి అభినందనలు తెలియజేస్తూ మరి ప్రజలందరూ కూడా దీని యొక్క అవకాశం ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మేమంటే ముసలోడు ఇవన్నీ అయిపోయినాయి, కుర్రలో ఉన్న ప్రధాన దగ్గర బ్లూ కలర్ అన్నా ఆ బాధలు మా మీ బాధలు మేడం అన్నా ఏదో చెప్తున్నారు, తెలుగులో చెప్తే అర్థమయ్యేది కదా. తెలుగు కాదా? నవీన్ నవీన్ థ్యాంక్ యూ నవీన్. ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా పిల్ల పాపలతో నిన్ను 100 ఏళ్ళు హ్యాపీగా ఒంగోలులో వీలైనప్పుడు మమ్మల్ని భోజనానికి పిలిపించి అలా చికెన్ మటన్ పెట్టాలని కోరుకుంటున్నాం. ఈ ఆశీస్సులు చాలా
వాళ్ళని ట్యాగ్ చేయండి. సహర్ కృష్ణన్ గారిని నేను చెప్పకపోయినా ట్యాగ్ చేస్తారు, రవి గారిని కూడా ఆబ్వియస్లీ. అండ్ శ్రీలీల గారిని ట్యాగ్ చేయండి, సంయుక్త గారిని ట్యాగ్ చేయండి అని అసలు. Welcome to the beautiful, the gorgeous, the super duper Srilila garu. Happy welcome to our Lucky Shopping Mall. శ్రీలీల గారు మీ ఊరికి మిమ్మల్ని వెల్కమ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. వెల్కమ్ టు యువర్ సిటీ ఒంగోల్. శ్రీలీల గారు మీ ఊరికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మా అమ్మమ్మ తాత ఇక్కడే ఉంటారు ఒంగోలులో. నాగేశ్వరరావు గారు మా తాతగారు. నిన్నటి నుంచి ఇక్కడ రోడ్ షో చేశారు. మా శ్రీలీల నిన్నటి నుంచి చాలా చాలా వెయిట్ చేస్తున్నారు. శ్రీలీల చాలా హ్యాపీగా ఉందండి మిమ్మల్ని ఇక్కడ చూడటం. అయితే వాళ్ళు పొద్దు నుంచి పాపం చాలా ఓపిక్ గా ఉన్నారు. ఏం కావాలంటే వాళ్ళ సైడ్ నుంచి ఒకటే శ్రీలీల గారు ఒక్క స్టెప్ వేయండి. చాలా స్టార్ట్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆ శ్రీలీల గారు మళ్ళీ ఒంగోలుకి రావడం, మా లక్కీ షాపింగ్ మాల్ ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీలీల, వి లవ్ యూ. అండ్ మీరు ఎన్ని సినిమాలు చేసిన సంవత్సరాల్లో మేము దగ్గరుండి వాటిని పెద్ద హిట్ చేస్తాం, అది మా ప్రామిస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఒక్కసారి కౌంట్ డౌన్ చెప్తే కర్టెన్ రేసింగ్ కూడా చేస్తారు ఆఫ్టర్ దిస్ ఫోటోగ్రాఫ్ అండ్ వీడియో. ముందుకు రండి. నమస్కారం. మొదటిగా చాలా సంతోషంగా ఉంది ఒంగోలుకి రావడం. కొంచెం సో చాలా సంతోషంగా ఉంది. ఒంగోలు నాకేం కొత్త కాదు, నేను మీకేం కొత్త కాదు. సో ఈసారి ఎందుకు వచ్చారంటే ఈ యొక్క లక్కీ షాపింగ్ మాల్ ఏదైతే ఓపెన్ చేశారో ఒంగోలులో ఓపెన్ చేయాలనుకున్నారు కాబట్టి. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ద 3 ఓనర్స్ ముందు కంగ్రాచులేషన్స్ చెప్తాం. స్వామి గారు, సీను గారు, రత్తయ్య గారు అండ్ దేర్ వైఫ్స్, రెస్పెక్టివ్ వైఫ్స్. ఎందుకంటే ఇప్పుడే అసలు జర్నీ మొత్తం చెప్తున్నారు నాకు. ఎలా అయితే ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు ఒక జాబ్ కోసం వెతుక్కునే పరిస్థితి నుంచి ఇంతమందికి జాబ్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. సో వీఆర్ ఆల్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ ఇలాగే ఇది మీ 11వ స్టోర్ అని అనుకోవడం. సో ఇలాగే చాలా స్టోర్స్ ఇంకా ఓపెన్ చేసి అందరికి ఇంకా హ్యాపీనెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. అంతేనండి. థ్యాంక్ యూ. మా స్టోర్లో అండ్ ఇవాళ నేను కట్టుకునే సారీ కూడా ఇక్కడి నుంచే. సో ఇది కావాలంటే మీరు లక్కీ స్టోర్కి వచ్చేయచ్చు. సో ఇట్స్ వెరీ వెరీ నైస్. సారీస్ ఉన్నాయి, డిఫరెంట్ ప్రైసెస్, డిఫరెంట్ స్టైల్. వెస్టర్న్ వేర్, కిడ్స్ వేర్, మెన్స్ వేర్, ఇంకా బేసిక్గా ఫ్యామిలీ వచ్చేసేయచ్చు. సో ఐ హోప్ దట్ ఆల్ ఆఫ్ యూ ఆల్ కమ్. వీలు ఉన్నప్పుడు వచ్చి. అండ్ స్టోర్ కూడా చాలా బ్యూటిఫుల్గా కట్టారు. మీరు ఒంగోలు అటు ఇటు తిరిగినప్పుడు ఒక ల్యాండ్ మార్క్లో అయిపోయింది. సో ఐ విషింగ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయిందండి. అండ్ రవితేజ గారిది కూడా స్టార్ట్ అయింది. సో మిగతాది వెళ్తూ ప్రొడక్షన్ హౌసెస్ మెల్లగా అనౌన్స్ చేస్తారు. ఇది దిస్ ఇస్ వాట్స్ హ్యాపెనింగ్. ప్రొడక్షన్ హౌసెస్ అనౌన్స్ చేస్తారు. బట్ యా, థ్యాంక్ యూ సో మచ్. ఇది 11వ స్టోరు అయినా ఇది మా ఓకే, ఇది మా ఊరు. ఇక్కడి నుంచే జర్నీ స్టార్ట్ అయింది మాకు. సో ఇది మన ఊరికి మళ్ళీ మనం వచ్చాం. సో మీ అందరి సహకారం, అందరి దయ కావాలి. థ్యాంక్ యూ.
ఫ్యామిలీ స్టోర్ కాబట్టి అయితే ఫ్యామిలీ అందుకే మీరు కూడా వచ్చేసారు ఫ్యామిలీతో. సో అలాగే అందరూ చక్కగా మాట్లాడు హస్బెండ్ వైఫ్ పిల్లలు పుట్టబోయే పిల్లలు కూడా అందరూ వచ్చి కదా వాయిస్ హర్షి మేడం మాట్లాడు పర్లేదు మాట్లాడు